ఒకటవ అధ్యాయము కార్తీక మహత్యము గురించి జనకుడు వశిష్ఠుడిని అడుగుట. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి భారతఖండమునందు నైమిషారణ్యములో అన్ని పురాణములు పుణ్యచరిత్రలు తెలిసిన గొప్ప ముని పుంగవుడు సూత మహాముని ఒకరోజు శౌనకాది మహామునులు తమకు గురుతుల్యుడైన సూతుని వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, అయ్యా, తమ వలన అనేక పురాణములు ఇతిహాసములు సంగ్రహసములు తెలుసుకున్నాను. ఇప్పుడు మాకు కార్తీక మాస మహత్యము గురించి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము అని అడిగాడు. అప్పుడు సంతోషంతో సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, మంచి విషయం అడిగారు. ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను అడగగా, బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివుడు పార్వతీదేవికి తెలియచేసిన ఆ కథను నేను నీకు తెలియచేస్తాను అని చెప్పాడు. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగటియే కాక ఇహమునందు పరమునందు సకల ఐశ్వర్యములతో తులతూగుదురు, కావున శ్రద్ధగా వినవలసినది అని ఈ విధముగా చెప్పనారంభించాడు. పూర్వము ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, అన్ని ఐశ్వర్యములను కలుగజేయునట్టిది మానవులందరూ వర్ణభేదములు లేకుండా చేయగలిగినది శాస్త్రసమ్మతమైన వ్రతములను వివరింపుము అని కోరినది. అంతటా పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, నీవు అడుగుచున్నది వ్రతము స్కంద పురాణమున చెప్పబడినది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలా నగర రాజు అయిన జనక మహారాజునకు చెప్పబోచున్నాడు. చూడుము, ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము వైపు దిశగా చూపించాడంట. అప్పుడు ఆ మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును తలపై చల్లుకొని, మహామునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేహము, నా ప్రజలు పవిత్రులైనారు. మీ యొక్క పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఏ కార్యము కొరకు ఇక్కడకు వచ్చినారో తెలియచేయండి అని వేడుకొన్నాడు. అప్పుడు వశిష్ఠుడు, జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞము చేయదలచిపెట్టిని. దానికి కావలసినది ధనం కోసం నిన్ను అడగ యజ్ఞము ప్రారంభించాలని ఇచ్చటకు వచ్చాను అని తెలపగా, జనకుడు, మునిచంద్రమా, ఆ యజ్ఞానికి కావలసిన ధనం తప్పకుండా నీకు ఇవ్వగలను. కానీ చాలా కాలము నుండి నాకు ఒక సందేహము ఉన్నది. తమ వంటి దైవజ్ఞులతో నా సందేహము తీర్చుకునే అదృష్టము అవకాశము ఈ విధంగా దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమునకు ఎందుకు అంత పవిత్రత ఉన్నది? ఆ కార్తీక మాసము యొక్క గొప్పతనము ఏమిటి అనే సందేహము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున మీరు ఆ కార్తీక మాస మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వుతో, రాజా, తప్పక నీ సందేహము తీర్చగలను. కార్తీక మాస వ్రత కథ మానవులందరూ చేయదగినది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునకు అధిపతి దామోదరుడు. ఈ కార్తీక మాస వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పుటకు వీలు కాదు. ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించే వారితో పాటు వినిన వారికి కూడా ఎలాంటి నరక బాధలు లేక ఇహమునందు పరమునందు సౌఖ్యములు పొందగలరు. నీ వంటి రాజు ఈ కథ గురించి అడిగి తెలుసుకొనుట చాలా గొప్ప విషయము. శ్రద్ధగా వినవలసినది అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి యందు ఉండగా వేకువజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి దాన ధర్మములు దేవతారాధన చేసినచో దాని వలన చెప్పలేనంత పుణ్యఫలము లభించును. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు లేకుండా నన్ను కాపాడము అని ప్రార్థించి వ్రతమును ప్రారంభించాలి. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతము చేయతలపెట్టిన రోజు నుండి సూర్యోదయమునకు ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి గంగాదేవికి, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీటి యందు మునిగి సూర్యభగవానుకు ఆర్ఘ్యము ఇచ్చి పితృదేవతలకు తర్పణము వదిలి గట్టుపై 3 దోసిలు నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన అన్ని నదులలో గంగాదేవి నివాసం ఉంటుంది. ఏ నదిలో స్నానము చేసినా గొప్ప ఫలం
ఫలము లభిస్తుంది. స్నానము చేసిన తర్వాత తడి బట్టలు వదిలి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పువ్వులను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి. తరువాత అతిథులను పూజించిన వారికి ప్రసాదము పెట్టి తమ ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదలులో కానీ కూర్చొని కార్తీక పురాణము చదవాలి. ఆ సాయంకాలము సంధ్యావందనము చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి కొలది నైవేద్యము స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను తినవలెను. ఈ విధముగా వ్రతము చేసిన స్త్రీ పురుషులు ఇద్దరికి పూర్వజన్మలో ప్రస్తుత జన్మలో కూడా చేసిన పాపములు తొలగిపోయి మోక్షము పొందుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినా కూడా వారికి కూడా కార్తీక మాస వ్రత ఫలము దక్కును. స్కంద పురాణగత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణం సమాప్తం.